హలో నమస్తే. యాదవ్ విజన్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు దాదాపుగా తెలుసు, గత కొన్ని రోజులుగా రెజంగ్ల యాత్ర అయితే కొనసాగడం జరుగుతుంది. సో ఈ రోజు ఢిల్లీలో ఈ యొక్క యాత్ర అయితే కొనసాగడం జరుగుతుంది. నవంబర్ 18న ఢిల్లీలోని జంతర్ మంతర్ లో భారీ బహిరంగ సభ అయితే నిర్వహించడం జరుగుతుంది. సో మరి ఈ యొక్క రెజంగ్ల యాత్ర ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది అంటే క్లియర్ గా మనకు తెలుసు, 1962 సంవత్సరంలో భారత్ చైనా మధ్య జరిగినటువంటి యుద్ధంలో దాదాపు 114 మంది యాదవ సైనికులు చనిపోవడం జరిగింది. అదే విధంగా 1348 మంది చైనా సైనికుల్ని చంపివేయడం జరిగింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన యాదవుల దగ్గర కానీ లేకపోతే దక్షిణ భారతదేశ ప్రజల దగ్గర కానీ ఈ యొక్క వీరుల గాథ వెళ్ళలేదు. కాబట్టి దేశం మొత్తం కూడా ఈ యొక్క విషయం తెలవాల్సినటువంటి అవసరం ఉంది, వీరి యొక్క వీరగాథ తెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఈ యొక్క యాత్ర అయితే చేపట్టడం జరిగింది. సో యాత్ర దాదాపు బీహార్లో ప్రారంభమై అస్సాం, మనకు జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తర్వాత ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ ఇట్లా కొనసాగుతూ ఢిల్లీలోకి ఎంటర్ కావడం జరిగింది. రేపటికి నవంబర్ 18 తోటి ఈ యొక్క యాత్ర అయితే ముగియడం జరుగుతుంది. సో నవంబర్ 18న దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడా రేపు జంతర్ మంతర్ దగ్గరికి రావడం జరుగుతుంది. అక్కడి నుంచి ఒక దిశానిర్దేశాన్ని ఇక్కడ భారతదేశ ప్రజలకు కూడా ఇవ్వబోతున్నారు. సో యాదవులు అంటే కేవలం యాదవుల కోసమే కాదు, యాదవులు అంటే దేశ గౌరవం నిలబెట్టడం కోసం కూడా వాళ్ళ త్యాగాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్ గా మీకు చూపిస్తాను. ఇక్కడ మనకు ఏదైతే కలశ యాత్ర ఉందో అక్కడ ఆ రెజంగ్ల యుద్ధంలో అమరులైనటువంటి వాళ్ళ యొక్క మట్టిని తీసుకొచ్చి ఇందులో పెట్టేసి ఈ యొక్క యాత్రను అయితే తిప్పడం జరిగింది. సో దాదాపు 50,000 కిలోమీటర్లు. సో ఇక్కడ ఒకసారి చూడొచ్చు మీరు, ఇది మనకు రెజంగ్లకు సంబంధించినటువంటి కలశము. దీంట్లో కలశాన్ని అయితే పెట్టడం జరిగింది. ఇది దాదాపు లక్షల మంది ప్రజలు కూడా ఈ యొక్క కలశానికి అయితే పూజించుకోవడం జరిగింది. దేశమంతా కూడా ఈ యొక్క కలశం అయితే తిరిగి రావడం జరిగింది. అదే విధంగా గుజరాత్ లో ఉన్నటువంటి ద్వారకాధీశుని ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క పూజలు అయితే చేసుకోవడం జరిగింది. సో చాలా పవిత్రమైనటువంటి ఈ కలశం ఇది. కాబట్టి ప్రతి సోదరుడు కూడా ఈ యొక్క అమరవీరుల గాథను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా ఈ అమరుల త్యాగాలను కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీరుల గాథ ప్రతి ఒక్కరు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ యొక్క యాత్రకు సంబంధించి ఇవాళ వీళ్ళు చేసినటువంటి త్యాగాలకు సంబంధించి మనకు గిన్నీస్ బుక్ రికార్డ్స్ వాళ్ళు కూడా ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ సర్టిఫికేట్ ని ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ సర్టిఫికేట్ లో చూడొచ్చు, మనకు ద ఐడియల్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో క్లియర్ గా ఏం రాశారంటే, అఖిల భారత వర్షి యాదవ్ మహాసభ గజియాబాద్ ఉత్తరప్రదేశ్ ఇండియా లార్జెస్ట్ నేషన్ వైడ్ ప్యాట్రియాటిక్ యాత్ర రెజంగ్ల రాజ్ కలశ్ యాత్ర 2025. Akhil Bharatiya Yadav Mahasabha under the leadership of Mr. Swapna Kumar Ghosh, National President from Ghaziabad, Uttar Pradesh, has been officially recognized for organizing the monumental national movement Rejangla Raj Kalash Yatra 2025, covering an extraordinary 50,000 kilometers across the nation. The yatra started on 30th April 2025 in Chapra, Bihar, and has been conducted over the 8-month period, paying heartfelt tribute to the Rejangla heroes of the 1962 Indo-China War. It promotes national unity, patriotism, and cultural pride through daily rallies, marches, and awareness campaigns across India. The Yatra will be concluded with a grand celebration at Jantar Mantar, New Delhi on 18th November 2025, marking a historic milestone. This remarkable achievement stands as a symbol of the spirit of unity, respect for the armed forces, and devotion to the nation, and has been provisionally recognized in the Ideal Indian Book of Records on 10th November 2025 as the largest nationwide patriotic yatra. సో ఈ నెల నవంబర్ 10న ఈ యొక్క సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు క్లియర్ గా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఒక సమైక్యతను కాపాడడానికి, దేశ భద్రత కోసం, దేశ గౌరవాన్ని కాపాడడం కోసం ఎవరైతే ఈ అహిర్ సైనికులు పోరాడారో ఈ యొక్క స్మారకార్థం ఈ యొక్క యాత్ర అయితే కొనసాగించడం జరిగింది. సో దీన్ని గుర్తిస్తూ ఈ యొక్క అఖిల భారతీయ యాదవ్ మహాసభ ఏదైతే యాత్ర చేసిందో 51,000 కిలోమీటర్లు నిజంగా కూడా గర్వించదగింది అని చెప్పేసి ఈ యొక్క సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాము. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. ఈ యొక్క యాదవ్ విజన్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.